జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. ఈరోజు ఈ 4:30 నుంచి 6 వరకు జరిగే సంకీర్తన కార్యక్రమంలో భాగంగా బాబా అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి హృదయపూర్వక జయబాబాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా బాబా వారి ప్రార్థనా గీతాన్ని సులోచనమ్మ చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగరా. అపార దివ్యా కృపా సాగరా. సకల చరాచర జగదోద్ధార. సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూప. మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ. ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన. భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాందత అంతము చేసి. అజ్ఞానాందత అంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అరిషేద్వర్గము అంతరింపగా. అరిషేద్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. సారీ, ఒక నిమిషం లేట్ అయింది బాబా నేను జాయిన్ అవ్వడం. అవతార్ మెహర్ బాబా की जय. ఇవాళ కార్యక్రమంలో మీ నమో మెహర్ బాబాతో ప్రారంభమైంది. ఇప్పుడు పుష్పలత గారు మరొక సంకీర్తన చేయండి. जय बाबा। జై బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కరగని పెన్నిది నీ కృప కన్నా. తమిదీరే నీ రూపము కన్నా. మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింతు నిను సరగునరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు. తెలియగరావు. బాహ్య నేత్రములు కానగరావు. కానగరావు. తెలివి
తేటలకు తెలియగరావు బాహ్య నేత్రములు కానగరావు ఆత్మార్పణతో అంకితమైతే మూడులకైనా గోచరింతును కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతింతు నిను సరగుణరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా రాను రాను భగవంతుని రూపం శిలగా మారే పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే రాను రాను భగవంతుని రూపం శిలగా మారే పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతింతు నిను సరగుణరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని నీ సేవలు చేస్తూ నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందము సభ్యులమయ్య కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతింతు నిను సరగుణరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి మహాలక్ష్మి గారు జై బాబా థ్యాంక్ యూ జై బాబా కమ్మనైన నీ నామం అంటూ చక్కగా పాడారు అదే మనకి తరగని పెన్నిది చాలా చక్కగా పాడారు జై బాబా అమ్మ దినేష్ జై బాబా దినేష్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరు జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే మనసా మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే ఉన్నతోడే మెహరు శాశ్వతోడే మెహరు ఉన్నతోడే మెహరు శాశ్వతోడే మెహరు ఆర్త హృదయాలు వసించు ప్రియతముడే మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే బ్రహ్మాండమంతా నిండినవాడు మానవుడైనాడు ప్రేమచే బ్రహ్మాండమంతా నిండినవాడు
మానవుడైనాడు ప్రేమచే వెలుగు రేఖల దివ్య ప్రేమల వెలుగు రేఖల దివ్య ప్రేమల ప్రేమను నింపే దాత్రిలో సత్య సూక్తులను తెలిపే సౌజ్ఞలా మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే వేలాది వేల రూపాలలోన వెలుగొందు జ్యోతి ఆతడే వేలాది వేల రూపాలలోన వెలుగొందు జ్యోతి ఆతడే వివిధ నామాల జనులు కీర్తించు వివిధ నామాల జనులు కీర్తించు ప్రేమ స్వరూపం మెహరుడే దివ్య ప్రేమ స్వరూపం మెహరుడే మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే పూర్ణావతారం మెహరావతారం అవతార కాలం ఈ యోగం పూర్ణావతారం మెహరావతారం అవతార కాలం ఈ యోగం ప్రేమ కారణము అభయదాయకము ప్రేమ కారణము అభయదాయకము మోక్షమునిచ్చే సాధనము దివ్య సన్నిధిని చేర్చే సాధనము మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే ఉన్నతుడే మెహరు శాశ్వతుడే మెహరు ఉన్నతుడే మెహరు శాశ్వతుడే మెహరు ఆర్త హృదయాలు వసించు ప్రియతముడే మెహరు మెహరనవే మనసా మెహరుని కృపబడయవే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్, చక్కటి స్వరం ఇచ్చాడు బాబా నీకు, మంచి పాట వినిపించావు. జై బాబా. బాబా ఆశీస్సులు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. నెక్స్ట్ మన శారదా ప్రసాద్ గారు ఒకసారి కీర్తన చేయవలసినది కోరు. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय బాబా. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే అందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో మహిమాన్వితమౌ అతి కోమలమౌ
మానుష వేషము సుందరము మహిమాన్వితము అతి కోమలము మానుష వేషము సుందరము కలి మానవులకు ఇది వరమేమో కలి మానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరి చూపులతో నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు శరణని దరి చేరిన మెహర్ శ్రీ శరణని దరి చేరిన మెహర్ శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమ నందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమ నందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా की जय जय बाबा।
మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా, జై బాబా. చక్కగా అనిపించారు. సాహిత్యం ఎంత బాగుందో అంతే చక్కగా మీరు కూడా పాడి వినిపించారు. జై బాబా అండి. జై బాబా. ఇంకా ప్రకాశం జై బాబా, మీరు ఒక పాట పాడండి. ప్రకాశం పొన్నాడ. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి? వినిపిస్తోందండి, పాడండి. బాబా 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 బాబా, ఎన్ని మాలు నీ నామము తలచిన తనివి తీరతున్నదే బాబా. ఎంతగా నీ పేరు గొంతెత్తి పిలిచిన సంతృప్తి కలిగించదే బాబా. బాబా 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 బాబా, ఎన్ని మార్లు నీ నామము తలచిన తనివి తీరకున్నదే బాబా. ఎంతగా నీ పేరు గొంతెత్తి పిలిచిన సంతృప్తి కలిగించదే బాబా. బాబా 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 బాబా, నిండార నీ రూపు కాంచెటి కన్నులకు కాంతి కనరాదులే బాబా, వేరే కాంతి కనరాదులే. కమ్మంగా నీ కథలు ఆలించు వీణులకు వేరే మిలేవులే బాబా, వేరే మిలేవులే బాబా. బాబా 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 బాబా, దండములర్పించి ధన్యమైన చేయి పని చేయలేకున్నదే. దండములర్పించి ధన్యమైన చేయి పని చేయలేనన్నది, ఇంకేమి పని చేయలేనన్నది. నీదరికి చేరంగా పరుగులెత్తు పాదం నిలువనీయకున్నదే, గడియైన నిలువనీయకున్నదే. బాబా 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 బాబా, ఎన్ని మాలు నీ నామము తలచిన తనివి తీరుతున్నది బాబా. ఎంతగా నీ పేరు గొంతెత్తి పిలిచిన సంతృప్తి కలిగించదే బాబా. బాబా 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 బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. మంచి కీర్తన వినిపించారు. జై బాబా అండి ప్రకాశం గారు. జై బాబా. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఎం నాగమణి గారు. జై బాబా. నాగమణి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. మహాలక్ష్మి జై బాబా. జై బాబా. మెహర్ బాబాకి అందరికీ జై బాబా. క్షణమైన వీడని వరమియరా బాబా, గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా. క్షణమైనా నిన్ను వీడని వరమియరా బాబా, గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరికనీయరా, కోరికలే కోరని కోరికనీయరా, కడవరకు నీ కొంగును విడదీయకురా, కడవరకు నీ కొంగును విడదీయకురా. క్షణమైన నిన్ను విడని వరమియరా బాబా, గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా. తల్లియు తండ్రియు
గురువు దైవము ఇహము పరము నీవే సర్వము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము నా తనువు అణువణువు నీవైతే నా తనువు అణువణువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నీవే నేనైతే అడిగేదేమున్నది నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైన నిన్ను విడని వరమియరా బాబా గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా క్షణమైన నిన్ను విడని వరమియరా బాబా అవతార్ మెహర్ బాబా కీ జై మహాలక్ష్మి గారు జై బాబా అండి జై బాబా అండి. నాగమణి గారు మంచి చక్కటి కీర్తన చేశారు. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పుష్పలత గారు రాజువాణి గారు. జై బాబా. అరుణ్ గారు మీరు పాడండి. లేదు అరుణ్ గారు జై బాబా మీరు పాడండి. జై బాబా నాకు నెక్స్ట్ ఇవ్వండి. ఓకే. ఇంకెవరున్నా? సులోచన సి జై బాబా. జై బాబా అండి. జై మెహర్ బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహేరు నర్తించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా మెహేరు నర్తించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే అందము పిండము బ్రహ్మాండమే నీవు అందము పిండము బ్రహ్మాండమే నీవు కైమోటి నిలిచేను కావరావా కైమోటి నిలిచేను కావరావా మెహేరు నర్తించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను కరువు తీరంగ దర్శన భాగ్యము కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా
కల్పించి కరుణించి కావరావా మేరు నర్తించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మెహరు నర్తించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా అవతార్ మెహర్ బాబా की జయ మెహర్ బాబా అందరికీ జయ బాబా మహాలక్ష్మి గారు జయ మెహర్ బాబా అండి జై బాబా అండి సులోచన గారు జై బాబా. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు పాడతారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది ప్రేమించరా ఆ మెహర్ బాబాని ప్రేమించరా ఆ మెహర్ బాబాని ప్రేమించి సేవించి తరించరా తరించరా తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే కలికావతారుండు ప్రభు మెహరుడు కలుషమ్ములను బాపు పరమేశుడు కలికావతారుండు ప్రభు మెహరుడు కలుషమ్ములను బాపు పరమేశుడు సాకారుడు నిరాకారుడు లోకాల నేలేటి లోకేశుడు లోకేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సర్వాధికారముల సర్వేశుడు మెహరీషుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మహాలక్ష్మి గారు మీకు జై బాబా.
జై బాబా అండి. అరుణ్ గారు తెలిసిందిలే బాబా ప్రేమ అంటూ మంచి పాట వినిపించారు. కీర్తన చాలా బాగుంది. నేను ఈ మధ్యలో ఈ ట్యూన్ వినలేదు, చాలా బాగుంది. తెలిసిందిలే తెలుసు. అయితే 5 నిమిషాలు అయింది మనకి. ఇంకా ఎంతమంది ఉన్నారు? మీకు మీకు ఒక మాట పాట రెండు చెప్పారు కాబట్టి మనం ఒక 20 నిమిషాలు బాబా యొక్క మాటలు చెప్పుకుందాం. ఆ తర్వాత మనం మళ్ళీ సంకీర్తన కొనసాగించుకుందాం. మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా పాడొచ్చు. జై బాబా అందరికి, గ్రూప్ లో అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇవాళ బాబా మాయ గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయం ఇవాళ తెలుసుకుందాం. ఒకసారి బాబా దర్శనం ఇస్తున్నప్పుడు కొంతమంది బొంబాయి ప్రేమికులు ఎవరో వచ్చారట. వచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేసుకోవడం మొదలు పెడుతుంటే ఒక బాబా ప్రేమికుడు ఇలా ప్రార్థన చేస్తున్నట. ఏమని? గట్టిగా, భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీ సేవ చేసుకోవడానికి నాకు ఇంకా ఆయుష్ ప్రసాదించు, ఇలాగా కోరికలు చదువుతూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు బాబా అన్నట్టు, ఇది ప్రార్థన కాదు, కోరికల జాబితా అని బాబా అన్నారట. అని చెప్తూ, మీరు అందరూ కూడా ఎందుకు భ్రాంతిలో, అంటే ఈ కోరుకోవడం అంటే మనకి భ్రాంతిలో ఉన్నట్టే కదా మన ఈ ప్రపంచంలో ఉన్నట్టు. అందుకని భ్రాంతిలో ఉన్నారని తెలిసి కూడా మళ్ళీ ఆ భ్రాంతిలో ఉంటూనే, వాటిని ఉన్నారని తెలిసి మళ్ళీ ఆ భ్రాంతిలో ఉంటూనే మళ్ళీ ఇంకా అవే ఎందుకు కోరుకుంటున్నారు అని బాబా అడుగుతారు. అడుగుతూ మాట్లాడుతూ చెప్తూ, అప్పుడు బాబా ఆ పక్కనున్న బాబా మండలి మెంబర్ని ఒకరిని పిలిచి, ఈ ప్రపంచం ఈ మాయ యొక్క భ్రాంతిలో ఎలా కుట్టుమిట్టాడుతోందో దాని గురించి చేసే కథ చెప్పమని బాబా మండలిలో ఒకరిని పిలిచి బాబా చెప్పారట. ఇది మనం వినే ఉంటారేమో చాలా మంది అందరూ. మాయ యొక్క ప్రభావం, మాయ పట్టు ఎలా ఉంటుంది అనేటువంటి సంఘటన ఒక మండలి మెంబర్ చేత బాబా చెప్పించారు. అదేంటంటే ఇది ఇవాళ చెప్పుకుందాం. ఒక బిచ్చగాడు ఉన్నట్ట. అతనికి ఆ గుడి ముందు ఎప్పుడు కూడా భిక్ష ఎత్తుకుంటూ ఉంటాడు. ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో అనమాట, 100 నయా పైసలు కూడగడితే ఒక వెండి రూపాయి వస్తుంది. 100 పైసలు అన్ని కూడబెట్టి అలా అందరూ వేసిన భిక్ష అంతా దాచుకుంటే ఆ ఒక వెండి రూపాయిని నాణ్యంగా మార్చాడు. ఆ 100 పైసలు ఇవ్వగానే ఒక వెండి నాణ్యం, ఒక వెండి రూపాయి నాణ్యం వచ్చేది. అలాగా అతనికి అలా అడుక్కుని వచ్చిన డబ్బులన్నిటువంటి కూడబెట్టి 25 వెండి నాణ్యాలు సంపాదించేట ఆ భిక్షగాడు. ఆ పైసలన్నీ కూడబెట్టి వెండి రూపాయిగా మార్చడం. అలాగే 25 వెండి నాణాలు అవి సంపాదించేసరికి ఆ బిచ్చగాడు కాస్త ముసలివాడైపోతాడు. ఇంకా చనిపోయే స్థితికి వస్తాడు. మరి త్వరలో చనిపోతానని అతనికి తెలిసిపోతుంది అప్పటికే. అప్పుడు అయితే ఈ 25 నాణాలు పోగు చేసాను, నేనేం చేసుకోవాలి ఇంత డబ్బు అని ఆ దిక్కుతోచని స్థితిలో ఉన్నట. ఇదంతా నేను చనిపోతే ఎక్కడికి పోతుంది? జీవితం అంతా వాడుకొని కష్టపడి పోగు చేసుకున్నానే, అయితే అవి నాతో దూరం అయిపోకూడదు, నాతోటే వచ్చేయాలి ఆ డబ్బులు అని చెప్పేసి ఆలోచించి ఏం చేసేట, ఇంత విలువైన వెండి నాణాలు అవి అలాంటివి తనతో పాటే సమాధి అయిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు. ఇంత కష్టపడి సంపాదించేసరికి తను ముసలాడైపోయాడు. అది ఎక్కడో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి వాటి మీద ఉండేటువంటి మమకారం అనమాట. అది సమాధి తనతో పాటే, తన బాడీతోటే వచ్చేయాలి. ఒకవేళ తను చనిపోయినా ఆ డబ్బు తనతోటే ఉండాలి అని ఆలోచించి, ఆ మరణించిన తర్వాత కూడా ఎవరైనా మిగతా జనం అందరూ దోచేసుకుంటారు ఈ డబ్బు అని చెప్పి, తన దేహంలోనే ఎలాగోలాగా దాచుకోవాలని ఒక పథకం ఆలోచించాడు. ఆలోచించి ఈ 25 నాణాలని కూడా ఒక కుప్పగా పోసి వాటన్నింటిని ఒక్కొక్కటి మింగేస్తున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇంక ముసలివాడు అయిపోయాడు కదా, చనిపోతాడు. అందుకని చెప్పేసి అవి మళ్ళీ బయట ఉంటే ఎవరైతే తీసేసుకుంటారు, తన శరీరంలోనే ఉండాలి. ఒకటి అలా మింగే ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని కూడా ఒకటి మింగుతున్నాడు. అలాగా కష్టపడి ఆఖరికి అన్ని ఒకటి నీళ్లు పోసుకుని మింగుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఆఖరికి ఊపిరాడక మరణిస్తాడు. అన్ని కాయిన్స్ మింగితే ఇంక మనిషి ఉంటాడు. అన్ని మింగేసరికి ఆడు ఊపిరాడక మరణిస్తాడు. కాకపోతే మరణిస్తాడు కానీ ఆ వాడి కోరిక నెరవేరింది. ఏంటి? నోరంతా పూర్తిగా బిగుసుకుపోయింది. ఆ నోట్లోనే ఆ నోరు బిగుసుకుపోయింది, చచ్చిపోయాడు. ఆ నోట్లోనే నాణాలన్నీ కూడా వాడి శరీరంలోనే ఉండిపోయాయి. వాడి కోరిక అయితే నెరవేరు. అయితే ఒక బిచ్చగాడు కాబట్టి అతన్ని ఖననం చేయడానికి ఏదో ప్రజా ఖర్చు నలుగురు కొంచెం డబ్బులు వేసుకుని ఖననం చేసేసి ఏదో సగం పూర్తి చేసి వెళ్ళిపోతారు ఆ శరీరాన్ని. అయితే అలా సగం పూర్తి చేయడం వల్ల కొంత దేహం ఏమో మాంసాలు, ఈ మృగాలు, పశువులన్నీ తినేస్తే ఆ మిగిలిన ఎముకలు ఎండిపోతాయి. ఈ నోట్లో నాణాలతో ఉన్నటువంటి పుర్రె మాత్రం
కొన్నాళ్ళకి ఎముకలు ఎండిపోయి బయటకు వచ్చేసి అలా ఉండిపోతే ఆ పుర్రె మాత్రం భూమి మీద అలాగ ఖననం చేసిన భూమి మీద అలా దొల్లుతూ ఉంది ఆ నాణెం. అయితే కొన్నాళ్ళకి ఆ దారింట వెళ్ళే పిల్లలు కొంతమంది, ఆ గ్రామంలో ఉండేటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా దారిని పోతూ నేల మీద పడి ఉన్నటువంటి ఆ పుర్రెను కాలితో తన్నుతున్నారు. తన్నుతూ ఉంటే ఏంటి, 25 నాణాలు వెండి నాణాలు లోపల గల్లు గల్లుమని శబ్దం వస్తుంటే ఆ పిల్లని ఇంకా గట్టిగా తన్నారట వాళ్ళలో ఆడుతూ. చూసరికి కానీ ఒక్కటి పడలేదు, బయటకి ఏం నాణ్యం పడలేదు. అలా అందరూ ఆడి 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 రోడ్డు మీద పిల్లలు ఆడి తన్నుతున్నారు, పడేస్తున్నారు. అలాగా అక్కడ అది అలా తొల్లుతూనే ఉంది. ఎంతో కొంతమంది పిల్లలు బాగా కొట్టి దాన్ని పగలగొట్టి ఇందులో ఏమున్నాయి తీద్దాం నాణాలని ట్రై చేశారు చాలా మంది పిల్లలు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆ పిల్లలు ఆ గ్రామంలో కొంతమంది పిల్లలు ఏం చేశారంటే కొన్నాళ్ళు అయ్యాక ఆ పొర్రెని పట్టుకెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక తెలివైన వ్యక్తి వద్ద పట్టుకెళ్ళి ఆ పొర్రెని ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఆ తెలివైన వ్యక్తి చూస్తాడు, దాన్ని అట్టే పెట్టి చూసి అప్పుడు వీడి ఇంతైనా చనిపోయినా వీడి శరీరంలో ఇంత స్కల్లోనే ఇంత నాణ్యాలు ఉన్నాయి అని వాడు గ్రహించి వాడు ఏం చెప్తాడంటే అప్పుడు ఆ పుర్రితో ఇలా చెప్తున్నాడు అనమాట, ఇక్కడ చూడవయ్యా చూడు, ఇది వీళ్ళందరూ నీ విలువైన డబ్బుని కాజేయాలనుకున్నారు ఈ పిల్లలు వీళ్ళందరూ. కానీ నేను నీ డబ్బుకి ఇంకొంచెం డబ్బు ఇస్తాను, నువ్వు కనుక నోరు తెరిచి ఆ నాణ్యాలు నోరు తెరిచావు అనుకో, అందులో నేను ఇంకో 5 వెండి నాణ్యాలు నీ పుర్రెలో నేను వేస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు అలా అనగానే ఆ పుర్రె ఒక్కసారిగా నోరు తెరుచుకోగానే ఈ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు, వెంటనే ఆ పుర్రెను కొట్టి ఆ 25 నాణ్యాలు కూడా బయటికి తీసేసుకుంటాడు. అంటే ఇక్కడ బాబా ఈ ఒక మండలి సభ్యుడితో చెప్పించిన కథ ఏంటంటే మనకందరికీ తెలిసే ఉంటుంది. అంటే శరీరం తాళించేసే కూడా ఆ పుర్రెకి, ఆ మనసుకి, ఆ మాయ, ఆ ధనం వ్యాసంతో అప్పటికి కూడా అది నోరు తెరవదు. అంటే ఇంకో 5 నాణ్యాలు ఇస్తాను తెరిచిందంటే అది ఎంత మాయలో జన్మలకి తర్వాత జన్మకి కూడా అంత మాయలో, ఆ భ్రాంతిలో అది ఆ మాయ యొక్క పట్టు అంత బలంగా ఉంది అని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి అని బాబా చెప్తారు. చెప్తూ బాబా అంటారన్నమాట, ఈ అంటే ఆశ, అది ఇంకో 5 నాణ్యాలు ఇవ్వండి కానీ అది తెరిచింది. అంత అప్పటికి కూడా తర్వాత జన్మలో కూడా ఆ మాయ యొక్క ఆ ఆశ మనిషికి అలా చేస్తుంది అని చెప్పి బాబా అంటారన్నమాట. ఈ మాయ నుండి మీరు ఎంత ఎక్కువగా పొందితే అంత ఎక్కువగా దానిలో చిక్కుకుపోతూ ఉంటారు అని బాబా చెప్తారు. అంటే ఈ మాయ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, సరే మనం మాయలో ఉన్నాం, ఈ కథ విన్నాం, ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే బాబా ఏం చెప్తారంటే, అంటే విశ్వాసం ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే బాబా చెప్పింది, ఈ మహా ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని అనుభూతి చెందాలంటే కొన్ని పాయింట్స్ చెప్తారు మాట బాబా. ఇవన్నీ అనుసరిస్తే ఈ 5-6 పాయింట్స్ అంటే ఇంచుమించుగా ఈ మైల్ స్టో పోల్చినట్టే ఉంటాయి ఈ పాయింట్. ఇవి కనుక చేస్తే మీరు ఆ మాయ నుంచి కొంచెం బయటపడొచ్చు అని బాబా చెప్తారు. అంటే భగవంతుడిని సంపూర్ణ హృదయంతో ప్రేమించడం, ప్రేమ కావాలి అనే తపనతోటి, ఆ తృష్ణతోటి తహతహలాడుతూ కూడా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడితో ఐక్యం చెందాలి అనే తీవ్రమైన కోరికతోటి ఉండాలి. ఆ ప్రేమ నిమిత్తమే ఆ ప్రేమికుడు తనతో సహా సమస్తాన్ని విడిచిపెడతాడు. ఆ ప్రేమ కోసమే ఏదైనా విడిచిపెట్టగలగాలి. అలా ఉండాలట భగవంతుడి యందు ప్రేమ. అంతేకాకుండా మనకి సాధువులు, సత్పురుషులు ఇలాంటి భగవత్ ప్రేమికులతోటి నిత్యం సాహచర్యం చేస్తూ ఉండాలి. వాళ్ళతో సంపూర్ణ హృదయంతో వాళ్ళని సేవిస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల మనం అంటే రోజు ఈ మాయలో పడిపోకుండా ఉండడానికి ఇవి చెప్తున్నారు బాబా. ఇంకా ఏంటంటే కామం, లోభం, క్రోధం, ద్వేషం, అధికారం, ఈ కీర్తికాంక్ష, ఇతరుల్లో తప్పులు వెతకడం, ఇలాంటి ప్రలోభాలన్నీ కూడా మన మనసుని సంరక్షించుకోవాలి. ఈ కామం, క్రోధం, లోభం, ద్వేషం ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి మన శరీర సహజమైన గుణాలు. వాటి నుండి కూడా మనం కొంచెంగా ఆ ప్రలోభాల నుండి మన మనసుని సంరక్షించుకోవాలట. అప్పుడు ఈ మాయలో పడకుండా ఉంటాము అని బాబా చెప్తున్నారు. మరొక పాయింట్ ఏంటంటే సర్వం కూడా విడిచిపెట్టేసి ఏకాంతంలో ప్రార్థన చేసుకోవడం, నిత్యం కూడా భగవద్ ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ కూడా బాహ్య పరిత్యాగం అన్నమాట. అంటే 2 అంతర్పరిత్యాగం, బాహ్య పరిత్యాగం అని 2 అన్నమాట. ఈ బాహ్య పరిత్యాగం గురించి ఇది. మరి అంతర్పరిత్యాగం ఏంటంటే ప్రపంచంలో జీవిస్తూనే మనం దానికి ఏమీ అంటకుండా, దానికి సంగత్వ భావం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. అంటే ప్రపంచ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకుంటూ ఉండాలి ఒక హృదయంతో, మనసుతో, కానీ చక్క పెట్టుకోవాలి. కానీ దాని ఎందుకు తీవ్రమైన అటాచ్మెంట్ ఉండకూడదు.
అలాగే తీవ్రమైన కార్యకలాపాల మధ్య కూడా నిస్సంగంగా జీవించడాలి అని బాబా చెప్తున్నారు. ఎంత మంచి కార్యకలాపాలున్నా నిస్సంగా అటాచ్మెంట్ లేకుండా ఉండడం. తర్వాత స్వార్థరహిత సేవ అంటే నిస్వార్థ సేవను. ఈ నిస్వార్థ సేవను కూడా అందరూ కూడా అభ్యసించాలి. ఏంటి అంటే ఒక లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులను సేవించడం. తన మనస్సుని ఎప్పుడూ కూడా తలక్రిందులు అవ్వకూడదు. ఆ నిరాశకి అన్నకి గురి కానియకూడదు ఎప్పుడు కూడా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కష్టాలు వచ్చినా సుఖాలు ఏ వచ్చినప్పటికీ కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఎప్పుడు ఇతరుల మంచి కోసమే, మన సంక్షేమాన్ని కూడా త్యాగం చేయడానికి ఇతరుల మంచి కోసమే మనం ఎప్పుడు మనం ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు బాబా చెప్తారు కదా సామెత. బాబా లైఫ్ మై విష్ లో చెప్పినట్టుగా ఎప్పుడు కూడా వాళ్ళ మంచి కోసమే చెలిగిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో నిస్వార్థంగా ఉండేటువంటి జీవితాన్ని కూడా అలవాటు చేస్తారు. ఈ 5-6 పాయింట్లు కూడా మన మై విష్ లో చెప్పిన పాయింట్స్ సంబంధించినవి. అంచేత ఇవి చేస్తూ ఉన్నట్టయితే మనం హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇల్యూజన్ అనమాట. ఆ మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది మనకి ఇవి బాబా చెప్పినటువంటి విషయాలు అని ఈ కథ ద్వారా బాబా మండలికి చెప్పినటువంటి సంఘటన ఇది. అలాగే మరొక సంఘటన ఇది లార్డ్ మెహర్ లోదే. ఇంకా టైం ఉంది కనుక మరొక సంఘటన కూడా చెప్పుకుందాం. ఏంటంటే మనందరికీ తొలి రోజుల్లో మెహరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆది దుబాషి అని ఆయన సమాధి దగ్గర ఎప్పుడు ప్రేయర్స్ చెప్పినప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడు 98, 99 ఆ ప్రాంతాల్లో మన 1999 ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒకసారి కూడా నేను చూడడం జరిగింది. అక్కడ ఉండేవారు సమాధి దగ్గర ఎక్కువగా రెగ్యులర్ గా సమాధి కేర్ టేకింగ్ గా ఉండేవారు ఆయన ఆది దుబాషి అని. ఆది దుబాషి, రోడా దుబాషి, వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు మెహర్వాన్ దుబాషి. వీళ్ళు ఎక్కువగా బాబా తొలి రోజుల్లో బాబాతో ఉండేవారు. 1960 నుండి 1962 ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా వీళ్ళు బాబాకి సన్నిహితంగా ఉండేవారు. బాబా ఎప్పుడు గురు ప్రసాద్ లో ఉన్నప్పుడు లాంగ్ దర్శన్స్ బాబాతో ఎప్పుడు చాలా సేపు దర్శనం చేసుకుంటూ చాలా అన్ని విషయాలు కూడా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ చాలా ఇదిగా క్లోజ్ గా ఉండేటువంటి వారు. తర్వాత 1962లో కూడా వీళ్ళ ఫ్యామిలీ అందరూ బాబా దర్శనం చేసుకున్నారు. వాడియా పార్క్ లో 54లో ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు అప్పటి నుంచి కూడా ప్రేమికులు బాబా తెలుసుకున్నారు. వీళ్ళు కరాచీలో ఉండేవారు. తర్వాత పూనాలో సెటిల్ అయిపోయారు. ఆది దుబాషి, రోడా దుబాషి, వాళ్ళ కొడుకు మెహర్వాన్ దుబాషి ఎప్పుడు కూడా బాబా దర్శనం. తర్వాత ప్రాక్ పశ్చిమ సమావేశం ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ 60 దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాబా దర్శనానికి వస్తారు. ఎప్పుడు ఈ ఆది దుబాషి, రోడా దుబాషి వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ సమావేశంలో అక్కడ దాడి కేరేవాళ్ళ కూడా ఉన్నాడు ఆవేళ గురుప్రసాద్. ఎప్పుడు గురుప్రసాద్ లో బాబా ఉన్నప్పుడు కూడా ఈ ఆది దుబాష్ని రోజు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండమని వారు ఆది దుబాష్. సో వీళ్ళకి ఆది దుబాష్ కి మెహర్వాన్ ఈ రోడా దుబాష్ కి మెహర్వాన్ దుబాష్ అని ఆయన ఉన్నాడు. ఈయన ఇప్పుడు మనకి ఇప్పుడు అమెరికా అది కూడా వెళ్ళి స్పీచ్లు అవి చెప్తున్నాడు ఈయన మెహర్వాన్ దుబాషి. ఈయన బాబాతో అతి సన్నిహితంగా ఆయన 18 నెలలప్పుడే బాబా దర్శనం చేసుకున్నారు. బాబా మెహర్వాన్ అని పేరు కూడా బాబా ఆయనకి పెట్టారు ఈయనకి దుబాష్ కి. అయితే ఈయనకు ఒక అలవాటు ఉంది. కెనడాలో బాబా అన్ని చదివించడం అన్ని కూడా బాబా తో మాట్లాడి ప్రతిదీ బాబా ఎలా చెప్తే అలాగా చేసేవారు. ఈయన కెనడాలో చదువుకున్నాడు మెహర్వాన్ దుబాయ్. ఈయన కుర్రాడుగా ఉన్నప్పుడు ఇతనికి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే అలవాటు ఎక్కువగా ముక్కుని ఇలా ఎగరేస్తూ ఒక రకంగా ముక్కుని పక్కకు పెట్టి బాగా కనబడి ఇలా ఎగరేయడం అలవాటు ఉండేది. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆదిని రోడా వీళ్ళిద్దరు కూడా ఆయనకి ఎంతో కష్టపడి అలవాటు మాన్పిద్దామని ఎంతో ట్రై చేస్తారు. ఒక్కడే కొడుకు వీడికి ఏంటి అలవాటు అని చెప్పి అలా అలవాటు చేస్తారు. ఎంతైనా కూడా అలవాటు ఎగరేస్తూ ఉండేవాట ఆ ముక్కు ఎప్పుడు కూడా. అప్పుడు ఎంత చెప్పినా ప్రయోజనం ఎలా అనిపించాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఇంకా సరేలే వాళ్ళు కొన్ని రోజులు చెప్పి వదిలేసారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. ఆ తర్వాత ఒక సందర్భంలో 60 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చారు బాబా దగ్గర ఆది దుబాష్ ఫ్యామిలీ. అప్పుడు ఆ దర్శనంలో దాడి కేరేవాళ్ళ మనందరికీ తెలుసు ఆయన జాల్ కేరేవాళ్ళ వాళ్ళ నాన్నగారు. ఈ దాడి కేరేవాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు బాబా అడిగారట ఆయన్ని ఆ డాడీ కేరేవాళ్ళని ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగారట బాబా. అప్పుడు దాడి కేరేవాళ్ళ అన్నట్ట బాబా నీకు తెలుసును కదా అని అంటాడు. అంటే అప్పుడు బాబా నేను ఆలోచిస్తున్నాను నీకు తెలుసు కదా అంటాడనమాట. అంటే అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారట ఏంటంటే
నీకు చెప్పాను కదా, నేను చందమామ లాంటి అందగత్తెని నీకు భారీగా ఇస్తానని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా నువ్వు ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావు ఎందుకు అంటే, ఆయనకి ఇంకా అప్పటికి పెళ్లి అవ్వలేదన్నమాట. అండ్ నువ్వు నీకు చందమామ లాంటి భార్యని నేను అందగత్తెని భార్యగా ప్రసాదిస్తానని నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అడుగుతూ అప్పుడు ఆయనతో ఇలా అన్నారు. అప్పుడు అక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, ఈ దాడి దుబాష్ ఫ్యామిలీ కూడా ఉన్నారట, వీళ్ళు రోడా వీళ్ళందరూ అదే ఆ దర్శనం ఇచ్చే టైంలో. అప్పుడు బాబా అప్పుడు ఆ దాడి కేరే వాళ్ళతో ఈ విధంగా అంటున్నారు, చూడండి ఎంత చక్కగా అంటున్నారంటే, నాకు నీ పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఎవరైనా నా ఎడలు 100% విశ్వాసంతో సమస్తము నాకు విడిచిపెట్టినట్లయితే అతని బాధ్యతను దానంతట అదే నా భుజాల మీద పడుతుంది. ఎవరైనా కూడా మనకి బాబా చెప్పారు కదా, ఎవరైనా కూడా నా నా బాధ్యత ఎక్కడ ప్రార్థించినా వాళ్ళ యొక్క సమస్యని నెరవేరుస్తాను అని బాబా మెసేజ్ ఒకటి ఉంది మనకి. ఎవరైనా కూడా 100% విశ్వాసంతో నాకు విడిచిపెట్లయితే అతని బాధ్యత నాదే అని చెప్పి నా భుజాల మీద పడుతుంది అని బాబా చెప్పారు. అప్పుడు పడ్డమే కాకుండా నేను నిర్వహించిన విశ్వ కార్యక్రమం నాకు ఉంటూనే ఉంటుంది. బాబా యొక్క విశ్వ కార్యక్రమం వీడొక్కడిదే కాదు కదా, మొత్తం యావత్ ప్రపంచం విశ్వ కార్యక్రమం ఆయనకు ఉంటూనే ఉంటుంది. కానీ దానిలో నేను పూర్తిగా ఉంటాను. ఇవాళ మన గురించి, ఇవాళ ఇంకొకళ్ళ గురించి, అందరి గురించి అలా ఆలోచిస్తుంటాడు అవుతాడు, అందరికీ తండ్రి ఆయన. అలా మునిగి ఉంటాను. అయినప్పటికీ కూడా ఏదైనా వ్యక్తి యొక్క భారం కనుక ఆయన మీద పడితే ఆ వ్యక్తి యొక్క భారం అతని పట్ల నాకు పూర్తి బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి అతని కోసం నేను సర్వం చేస్తాను అని బాబా చెప్పారు. ఒకవేళ ఆ వ్యక్తికి నేను ఏదో చేస్తానని చెప్పి వాళ్ళ భారం కనుక నా భుజం మీద వేసుకుంటే అయితే ఆ బాధ్యత నాకు నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను ఎంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా నాకు ఆ బాధ్యత గుర్తు చేస్తూనే ఉంటుంది అని బాబా చెప్తారు. అప్పుడు ఈ విషయం అక్కడ ఈ రోడా దుబాష్కి వింటుంది అనమాట. అంటే వెంటనే ఆవిడ మనసులో అనుకుంటుంది, అయితే ఎవరికైనా బాబా మీద ఒక బాధ్యత పెడితే ఆయనే చూసుకుంటారు అని ఆ మొక్క వినగానే ఆ విషయం చెప్పిన వెంటనే ఈ రోడా దుబాష్ కూడా అక్కడే ఉంది. మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆవిడికి. అంటే తన కుర్రాడికి ఈ అలవాటు ఉంది, అది ఎలాగ మార్పించాలి అనుకుంటుంది కదా ఈ మేర్వాన్ దుబాష్కి. సరే ఈ మేర్వాన్ ఈ ముక్కు ఎగరేయడం ఈ సమస్య నాకు ఎప్పటి నుంచో ఉంది కదా, అది 100% బాబాకే విడిచిపెట్టేస్తాను అయితేను అని మనసులో అనుకుంటుంది వెంటనే. బాబాయ్ ఎప్పుడైతే ఆయనతో ఇలా అన్నారో అయితే నేను కొంచెం కూడా ఇంకా ఆలోచించాను, 100% బాబాకి విడిచిపెట్టేస్తాను అనుకుంటుంది. ఆ బాబా ఆ విషయం వినగానే ఆవిడ కూడా ఆ దర్శనంలో ఉంది. అలా ఇలా అనుకుందో లేదో ఆవిడ, బాబా వెంటనే ఆ మేర్వాన్ ముక్కును ఎందుకు ఎగరేస్తున్నాడు, వాళ్ళు కూడా అక్కడే దర్శనంలో ఉన్నారు. బాబా ఆవిడ వైపు చూసి మేర్వాన్ ముక్కును అప్పుడు అతనికి ఆ అబ్బాయికి అలవాటు కదా, సహవాసంలో ఉన్నప్పటికీ కూడా బాబాతో పాటు అలా ముక్కు ఎగరేస్తున్నాడు. ఎగరేస్తుంటే అప్పుడు బాబా అడుగుతారు అనమాట, ఎందుకు అలా ఎగరేస్తున్నావు అని బాబా అడుగుతారు. అప్పుడు రోడా చెప్తుంది, బాబా ఎన్నో విధాలు ప్రయత్నించాము, మేము ఎంతో చెప్పాం, కానీ అలవాటు మానుకోలేదు అంటుంది. ఆవిడ ఇలా అనుకుందో లేదో బాబా వెంటనే వీళ్ళ వైపు తిరిగి అడగడం జరుగుతుంది. బాబా మేర్వాన్ వైపు తిరిగి మేర్వాన్తో అంటున్నారు ఆ కుర్రాడితో, అది ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు సరిగ్గా ఆ ముక్కు ఎగరేసినట్టు చేసి చూపిస్తే అది మంచి అలవాటు కాదు అని చెప్పి అతను ఎలా చేశాడో కూడా బాబా అలా చేసి చూపిస్తూ, బాబా అలా చేస్తూ అది మంచి అలవాటు కాదు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని బాబా అడుగుతూ, నువ్వు ఏదో రోజున అలా చేస్తే నేను ఎవరో ఒకళ్ళు చాలా కఠినంగా కొడతారు, దెబ్బలాడతారు, చూసుకో, బాగా కొడతారు సుమా, చూసుకో అంటారు బాబా. ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు నిన్ను బాగా కొడతారు, ఇంకెప్పుడు అలా చెయ్యకు అని బాబా చాలా కొంచెం గట్టిగా కఠినంగానే చెప్పారు. చెప్తే ఈ సంఘటన జరిపిందే మేర్వాన్ చెప్పారు బాబా. అప్పుడు ఆ సంఘటన చెప్తూనే బాబా ఇంకోటి కూడా చెప్తారు, అంటే బాబా తండ్రి షెరియార్జీ ఇరానీ, మా తండ్రికి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది విను, మా తండ్రికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అంటే షెరియార్జీ ఇరానీ, బాబా తండ్రి షెరియార్జీ ఇరానీకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి కన్ను కొట్టే అలవాటు ఉంది, కన్ను గీటే అలవాటు ఉంది బాగాను, కన్ను ఎప్పుడు కూడా కొడుతుంది. అప్పుడు అలా ఒకసారి దారమ్మతి వెళ్తుంటే, ఆ రోజుల్లో ఈ ఇరానియన్స్ అందరూ వెళ్తుంటే, ఆ షెరియార్జీ కూడా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ మిగతా ఇరానీ అందరూ రోడ్డు మీద జాలరి వాళ్ళందరూ వెళ్తుంటే తన కన్ను ఇలాగా గీస్తున్నాడు. అతనికి అలవాటుట, బాగా తండ్రి ఫ్రెండ్ అలవాటు చేసేసరికి వాళ్ళందరూ ఆ జాలరి వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల జాలరి వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడే విపరీతమైన కోపం వచ్చేసి అప్పుడు వాళ్ళ తండ్రి గారి ఫ్రెండ్ ఎవరైతే ఇలా కన్ను గీస్తున్నాడో వాడిని తిట్టడమే కొట్టబోయారట, ఎందుకు అలా చేస్తున్నావు అని. అప్పుడు ఈ షెరియార్జీ ఇరానీ బాబా తండ్రి ఆయన్ని కలగజేసుకుని, షెరియార్జీ ఇదండి, ఇది ఆయన తనకు అలవాటు, అతను ఏదో కావాలని ఆ పని చేయట్లేదు, అతను తెలియకుండానే చేసేస్తున్నాడు, ఆ కన్ను గీయటం అనేది అతను తెలియకుండానే చేసేస్తున్నాడు,
అని చెప్పి మీరు ఏమనకండి, అతనికి తెలియదు, ఇతనికి అలవాటు తప్పు, ప్రత్యేకించిగా ఆలోచన చేయలేదు అని క్షమించండి అని చెప్పి వాళ్ళందరినీ జాలర్లందరికీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి చెప్పి పంపించేస్తాడు. అలా చెప్పి పంపించేసి వెళ్తుంటే మళ్ళీ కన్ను కొడతాడు ఈ బాబా గారి తండ్రి గారి ఫ్రెండ్. మళ్ళీ కన్ను కొట్టేసరికి అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఇతను అతనికి అలవాటు కంటిన్యూస్ గా అలా కన్ను గీడుతూనే ఉన్నాడు, సో ఇతని ఇది తప్పుగా ఏం చేయటం లేదు అని వాళ్ళు గ్రహించి ఆ గ్రూప్ అందరూ ఎవరైతే కొట్టడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అంచేత బాబా అప్పుడు చెప్తారు మెహర్బాన్ తోటి, మన తూర్పు దేశాల్లో అయితే అలా కన్ను పెడితే అది చాలా తప్పు, అదేదో ఆ స్త్రీ కోసం ఎగబడుతున్నాడని భావం వస్తుంది అని, అందుకోసం ఆ జాలర్ల కోసం అంత కోపం వచ్చింది. అలాగే నువ్వు కూడా ఇలా ముక్కు ఎగరేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు దెబ్బలు తింటావు సుమా అని బాబా చెప్పాడు. నువ్వు అస్సలు అలా ఎగరేయడం మానేది అని చెప్తారు. చెప్పి అప్పుడు ఆదిని, ఆ పక్కనే ఉన్నటువంటి ఆది రోడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరిని కూడా పిలిచి, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మెహర్బాన్ ఇలాగే ముక్కు ఎగరేస్తున్నట్లయితే నువ్వు నాకు టెలిగ్రామ్ ఇవ్వండి అని బాబా చెప్తారు. అంటే ఇంటికి వెళ్ళాక కూడా అలా చేస్తే టెలిగ్రామ్ ఇవ్వమని బాబా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ టెలిగ్రామ్కి అయ్యే ఖర్చులు కూడా మెహర్బాన్ అవసరాలకు ఇచ్చేటువంటి డబ్బులోంచి తీసేసుకుంటాను. అప్పుడు వాళ్ళ తల్లి రోడా, ఈ మెహర్బాన్ తల్లి రోడా దుబాష్ అంటుంది అనమాట, ఆ టెలిగ్రామ్కి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా కూడా బాబా నేను వాడికి ఇచ్చి పాకెట్ మనీలో తీసేసుకుంటాను అని చెప్తుంది అనమాట. చెప్తే బాబా అంటారు, లేదు లేదు, నువ్వు సగమే భరించు, సగమే కట్ చేయి, పూర్తిగా కట్ చేయకు అని బాబా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ రోజు నుంచి కూడా మెహర్బాన్ దుబాష్ మళ్ళీ ముక్కు ఎగరేయడం మానేశాడు, మంచి అలవాటు చేసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా బాబా కఠిన ఏకాంతవాసంలో ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేవారు, ఓ మాటలు ఉత్తరప్రదేశ్ వాళ్ళన్నీ అనుమతించేవారు, వీళ్ళకైతే ఇప్పుడు ఏకాంతవాసంలో ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. అప్పుడు బాబా టెలిగ్రామ్ ఇమ్మని చెప్పారు కదా, ఆ భయంతో ఇతను మళ్ళీ ఆ కుర్రాడు బాబా క్షణంలో మార్చాడు ఆ కుర్రాడిని. మళ్ళీ ఆ అలవాటు ఎగరేయడం అనే అలవాటు పోయింది ఆ కుర్రాడికి. అప్పుడు ఒకసారి ఆది రాణి దోడ దుబాషి కూడా మెహర్బాన్ తోటి, ఒకసారి ముక్కు ఎగరే బాబాకి టెలిగ్రామ్ పంపిస్తాం, ఒక్కసారి కనుక మళ్ళీ ఎప్పుడైనా చేస్తే బాబాకి టెలిగ్రామ్ ఇస్తాం అన్నట్టు వాళ్ళు. అంటే లేదు, మీరే బలవంతంగా నా చేత ముక్కు ఇలా ఎగరేయించారని నేనే బాబాకి టెలిగ్రామ్ ఇస్తానని మెహర్బాన్ అన్నట్ట, వాళ్ళ మెహర్బాన్ తల్లిదండ్రులతో అన్నట్ట, మీరే నా చేత అలా చేయించారని నేనే బాబాకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నట్ట కుర్రాడు. ఇది మెహర్బాన్ దుబాషి యొక్క అనుభవాలు. ఈ మెహర్బాన్ దుబాషికి మనం చూస్తుంటాం, మన మెహరాబాద్ లో వెళ్ళినప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈయనకి ఈ అలవాటు కాదు, ఒక సైకిల్ కొనాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో అనుభవాలు బాబాతోటి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ 60 నుంచి 65 ప్రాంతాల్లో ఎప్పుడు కూడా వీళ్ళు బాబా దర్శనానికి వచ్చారు. మొట్టమొదట్లో కరాచీలో ఉండేవారు, తర్వాత పూనాకు వచ్చారు. అప్పటి నుంచి కూడా బాబాతో నిత్యం గురుప్రసాద్ లో దర్శనాలకు అస్తమాను కూడా వస్తూ ఉండేవారు వీళ్ళు అనమాట. సో ఎన్నో అనుభవాలు ఉన్నాయి వీళ్ళ లైఫ్ లో, ఈయన లైఫ్ లో. ఈయన సంఘటనలన్నీ కూడా మండలితో పాటు ఎన్నో అనుభవాలు అని అందరికీ చెప్తూ ఉంటాడు ఈయన, మనం చూస్తుంటాం ఈయన్ని. ఈ మెహర్బాన్ దుబాషి అలా బాబా చిన్న అలవాటు. అంటే బాబా ఇక్కడ దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిదైనా ఆ బాధ్యత నేను తీసుకుంటే, నా భుజాల మీద పడితే, నేను ఎంత విశ్వ కార్యక్రమంలో ఎన్నో పనులు, అంటే మనొక్కడిదే కదా, ప్రతి వారి సమస్య బాబాదే, ప్రతి వారి ప్రాబ్లం, ప్రతి వారి బాధ భగవంతుడిదే. కాబట్టి అంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా కూడా, పూర్తిగా మునిగిపోయి ఉన్నా కూడా, నాకు ఆ వ్యక్తి యొక్క భారం యొక్క బాధ్యత నేను ఎప్పుడైతే వేసుకుంటానో, నా భుజాల మీద వేసుకుంటానో, ఆ బాధ్యత నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. వాళ్ళ కోసం నేను ఎలా అయినా సరే సర్వం చేస్తాను అని బాబా చెప్పారు. అంచేత మనం బాబా మీద పూర్తిగా 100% విశ్వాసంతో ప్రతిదీ విడిచిపెట్టినట్టయితే ఆయనే మనకి చూసుకుంటారు. ఇది బాబా మనకి ఇచ్చినటువంటి హామీ, మనందరికీ తెలుసు. ఇవాళ ఈ విషయాలు నాకు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి, ఇది లార్డ్ మెహర్ లోనివే 22 ఇన్సిడెంట్లను మీతో చెప్పడం జరిగింది. జై బాబా. ఇవాళతో అందరికీ జై బాబా. 5:30 అయింది. అవతార్ మెహర్ బాబాకి. ఇంకా మిగతా పాడిన వాళ్ళు పాడుకుందాం. జై బాబా. జై బాబా. విశాలి, మీరు ఒక పాట పాడండి, విశాలి గారు. జై మీరు బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై. ప్రేమికులారా
సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులం ఓ రహము మెహరని తలపు ఆనందము కాదా జై బాబా మెహరు బాబా సరిగమలకు మేరను స్వరము సాహిత్యము కాదా జై బాబా మెహరు బాబా ఓ ఈ ఆనందం దివ్యానందం ఈ ఆనందం దివ్యానందం ప్రేమ జీవనం ఇదే కదా ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులు నిజం కదా ప్రేమికులారా సోదరులారా ఓ గడిచిన మన జన్మల వెనుక నడబడి ఫలమేమో నడిచేము ఈ బాటలో మన అడుగులు ఒకటొకటైతే 10 అడుగులు వేసి నడిపించే తన ప్రేమలో ఓ ప్రేమే తానై వెలసెను దైవం ప్రేమే తానై వెలసెను దైవం మెహర్ అన్నది నిజం కదా ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా సోదరులారా ఓ కులమతమున ప్రేమే రాక ప్రశ్నించేక ప్రియతమందరి చేరి చేసాము సంకీర్తన జపతపమును మాటే లేక ప్రియతమ శుభనామం స్మరించుటే సాధన ఓ జీవిత గమ్యం మెహరుని చరణం జీవిత గమ్యం మెహరుని చరణం అనే ఆశయం మహోన్నతం ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా బోలవతార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆంటీ అందరికి జై జై మేర్ బాబా బాబా జై బాబా విశాలి జై బాబా మంచి కీర్తన వినిపించారు జై నెక్స్ట్ జయశ్రీ పొట్నూరు జై బాబా పాడండి జై బాబా అండి జై బాబా వినిపిస్తుందా వినిపిస్తుంది జై జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై ఇది ప్రేమమయుని పాట వ్రాయించాడు ఈ పూట ఇది ప్రేమమయుని పాట వ్రాయించాడు ఈ పూట
వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట. తొలి ప్రేమికులకు బాబా వినిపించిన సత్యాలు, వినగలిగే తరుణమిది, ఇవి మౌన భాష్యాలు. తొలి ప్రేమికులకు బాబా వినిపించిన సత్యాలు, వినగలిగే తరుణమిది, ఇవి మౌన భాష్యాలు. వినరండి వినయముగా, ప్రతి మాట అనకువతో, వినరండి వినయముగా, ప్రతి మాట అనకువతో. జగద్గురువే నేడు బాబా, జగద్గురువే నేడు బాబా, అవతారు మెహరు బాబా, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట. ఆధ్యాత్మిక జీవనము కుసుమాల పాన్పు కాదు, అది ముల్ల బాటయనుచో తెలిపాడు ప్రియతముడు. ఆధ్యాత్మిక జీవనము కుసుమాల పాన్పు కాదు, అది ముల్ల బాటయనుచో తెలిపాడు ప్రియతముడు. తల వంచుకు నడవాలి, తల తిరుగుడు విడవాలి, తల వంచుకు నడవాలి, తల తిరుగుడు విడవాలి. బాధైనా సౌఖ్యమైనా, బాధైనా సౌఖ్యమైనా, చిరునగవుతో సాగాలి, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట. ప్రతి క్షణము మెహరు అనుచో సాగాలి జీవితాలు, ప్రతి భావనలో మెహరే విహరించుచుండాలి. ప్రతి క్షణము మెహరు అనుచో సాగాలి జీవితాలు, ప్రతి భావనలో మెహరే విహరించుచుండాలి. మెహరే మన సహచరుడై మన తోడుగా ఉండాలి, మెహరే మన సహచరుడై మన తోడుగా ఉండాలి. మాటలను మన చేతలను, మాటలను మన చేతలను పర్యవేక్షిస్తూ ఉండాలి, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట. వినరండి సుజనులారా, వినరండి సుజనులారా, మెహర్ బాబా ప్రేమికులారా, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట, ఇది ప్రేమమయుని పాట, వ్రాయించాడు ఈ పూట. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. బాగుంది పాట. అయితే పాత్ ఆఫ్ లవ్ అంతా వచ్చింది మీ పాటలో, ప్రేమ మార్గం అంతా ఇందులో చెప్పారు. చాలా బాగుంది. జై బాబా. ఎవరున్నారు? సీత గారు ఉన్నారా? జై బాబా. ఏ సీత గారు లెఫ్ట్ అయిపోయారు కదా. ఎవరు? రాజు వాణి, వాణి గారు పాడారండి మీరు? జై బాబా. రాజు వాణి గారు జై బాబా. జై బాబా అండి. పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా జై.
ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజని రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజని రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బ్రతుకు సంసార బంధాలు వేడి మెహరు పాదాలు శరణంచు వేడి బ్రతుకు సంసార బంధాలు వీడి మెహరు పాదాలు శరణంచు వేడి నిండు గుండెలో నిండార నిలిపి నిండు గుండెలో నిండార నిలిపి దయతో పాలించు ప్రార్థింతునో ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజని రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా తాపసమందార ఓ ప్రేమలోల హృదయ పీఠం మునెక్కంగరావా తాపసమందార ఓ ప్రేమలోల హృదయ పీఠం మునెక్కంగరావా పతిత పావన ఆద్యంతరహిత పతిత పావన ఆద్యంతరహిత మెహరునాయాతి ఆలింపవా ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజని రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా జగము ఈనాడు ప్రభునిగా నమ్మగా మెహరాబాదు గిరి శిఖరమున జగము ఈనాడు ప్రభునిగా నమ్మగా మెహరాబాదు గిరి శిఖరమున బాబా తల్లివై తండ్రివై కొలువుంటివా బాబా తల్లివై తండ్రివై కొలువుంటివా దయతో మమ్ములను పాలింపుమా ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజని రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అమ్మ మణి గారు మంచి పాట పాడారు ఉంది బాబా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ జై బాబా. ఇంకా ఎవరున్నారు? మల్లికార్జునరావు గారు పాట పాడతారా చిన్నది? జై బాబా. जय बाबा। జై బాబా పాడు. अवतार मेहर बाबा की जय। ఎందుకో నీకయ్యారాటం హేళనో నీపై వ్యామోహం ఎందుకో నీకయ్యారాటం హేళనో నీపై వ్యామోహం ప్రేమ సిరులను పంచినందుకు
ప్రేమ తండ్రిగా నిలచినందుకో, ప్రేమ సిరులను పంచినందుకో, ప్రేమ తండ్రిగా నిలచినందుకో, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. వేదసారము విశ్వమంతయు ఆంగ్లమున వెదజల్లినందుకో, వేదసారము విశ్వమంతయు ఆంగ్లమున వెదజల్లినందుకో, స్వదేశీయుల విదేశీయుల ఉల్లములను దోచినందుకో, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. మతములోపలి అంతరార్థము మమతతో అందించినందుకో, మతములోపలి అంతరార్థము మమతతో అందించినందుకు, మనసు మాయము చేయనెంచి, మనసు మాయము చేయనెంచి, మనుజుడై అరుదెంచినందుకు, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. కులమతాలను కూడదనుచు, జపతపాలను వీడమనుచు, కులమతాలను కూడదనుచు, జపతపాలను వీడమనుచు, మాటలేక మౌనమందున, మాటలేక మౌనమందున బోధలెన్నో చేసినందుకు, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. నరుని జన్మము నాకు నొసగి కరుణతో నన్ను కాచినందుకో, నరుని జన్మము నాకు నొసగి కరుణతో నన్ను కాచినందుకు, కరడు కట్టిన మనిషి మనసున, కరడు కట్టిన మనిషి మనసున కల్మషము తొలగించినందుకు, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. ప్రేమ సిరులను పంచినందుకో, ప్రేమ తండ్రిగా నిలచినందుకో, ప్రేమ సిరులను పంచినందుకో, ప్రేమ తండ్రిగా నిలచినందుకో, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం. ప్రేమ నిరుగని హృదయమందున ప్రేమమూర్తిగా నిలచినందుకో, ప్రేమ నిరుగని హృదయమందున ప్రేమమూర్తిగా నిలచినందుకు, తల్లి తండ్రి గురుడ నీవై, తల్లి తండ్రి గురుడ నీవై సర్వదా మము కాచినందుకు, అందుకే నీకై ఆరాటం, అందుకే నీపై వ్యామోహం. ప్రేమ సిరులను పంచినందుకే, ప్రేమ తండ్రిగా నిలచినందుకే, ప్రేమ సిరులను పంచినందుకే, ప్రేమ తండ్రిగా నిలచినందుకే, అందుకే నీకై ఆరాటం, అందుకే నీపై వ్యామోహం. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా మల్లికార్జున గారు. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకా 5:50 అవుతుంది కాబట్టి బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. శారదా ప్రసాద్ గారు హారతి ఇస్తారు బాబాకి. 2 minutes 3 minutes ఎవరైనా నామం చెప్తారు కానీ. జై బాబా. ఇంకా ఎవరున్నారు పడడానికి? అందరూ అయిపోయిన. జై బాబా. బాలకృష్ణ గారు ప్రార్థన చేయండి.
अवतार मेहर बाबा की जय। ఓ పరవర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడు అద్వైడు నిరుపమానుడు నీ ప్రమాణం ఎవ్వరు ఎరుగనేరు నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడవు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు నువ్వు అవిభాజ్యుడు దివ్య చక్షులతో గాని నిన్నెవరు నువ్వు చూడజాల నువ్వు ఎల్లప్పుడూ ఉంటివి నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు నువ్వు ఆకాశమనగలవు పాతాళమునగలవు నువ్వు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నువ్వు మూడు లోకాలను ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో ఎరిగినవాడను సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నువ్వు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మ అనంత గుణ విశిష్టుడు నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యం మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు నువ్వు ప్రభుడు పరమేశ్వరుడు నువ్వు పరుడు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మ అలా ఇలాహి యజ్దన్ అవును మజ్దన్ ప్రీతముడైన భగవంతుడు నువ్వు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్ దాన్ లా ఇలా ఇల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి ఓ ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం అసత్యము అధర్మము అపవిత్రమగు తలపున మేము పశ్చాత్తాపడుచున్నాం పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకు నువ్వు చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపడుచున్నాము స్వార్థం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకు నువ్వు ప్రతి తలంపునకు నువ్వు ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడితప్పు వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కూర్చున్నట్టు మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగజేసిన మేము మాడిన మాటకు చేసిన చేతను ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం అపార ధ్యానదు ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపలన్నింటినీ క్షమింపెడుకుంటున్నాం తలపులలో కానీ మాటలలో కానీ చేతులలో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలగా నిరంతరం విఫలమవుతున్న మమ్ములను క్షమింపేడుకొంచున్నాం ప్రీతమ దైవమ్మ నిన్ను అధికంగా ప్రేమిస్తున్న అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించడం మా అందరికి తోడ్పడు ఇంకా నువ్వు బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికి సహాయభూతుడకము అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి జై బాబా అండి మీ ప్రార్థనతో ఇవాళ కార్యక్రమం అయిపోతుంది ఒక 3 minutes దినేష్ నామని చెప్తాడు ఆ తర్వాత 1 నిమిషం మౌనం ఆ తర్వాత శారదా ప్రసాద్ గారు ఆరతి అమ్మ దినేష్ నామని చెప్పు 3 minutes जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय भगवान मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय भगवान मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. ఒక్క నిమిషం మౌనం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, చేసేదా? జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దరహాసా చంద్రికలో భాసించు మోముతో, దరహాసా చంద్రికలో భాసించు మోముతో, భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు, భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు, జయ శుభ మంగళ శతములు ఇవియే, జయ శుభ మంగళ శతములు ఇవియే, ప్రేమ జ్యోతుల దీప్తి హృదయముల వెలిగింప, ప్రేమ జ్యోతుల దీప్తి హృదయముల వెలిగింప, మౌనము దాల్చిన దివ్య తేజునకు, మౌనము దాల్చిన దివ్య తేజునకు, జయ శుభ మంగళ
శతములు ఇవియే జయ శుభ మంగళ శతములు ఇవియే జ్ఞాన సాగరుడైన మౌనావతారునకు జ్ఞాన సాగరుడైన మౌనావతారునకు ప్రేమ సాగరుడైన శ్రీ మెహరు దేవునకు ప్రేమ సాగరుడైన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే జయ శుభ మంగళ శతములు ఇవియే అభయహస్తము జూపి ఆసీనుడై వెలయు అభయహస్తము జూపి ఆసీనుడై వెలయు హృదయేశ్వరుడైన శ్రీ మెహరు దేవునకు హృదయేశ్వరుడైన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే జయ శుభ మంగళ శతములు ఇవియే శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శివుడై శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శివుడై సాక్షాత్కరించిన శ్రీ మెహరు దేవునకు సాక్షాత్కరించిన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే జయ శుభ మంగళ శతములు ఇవియే దరహాస చంద్రికలు భాసించు మోముతో దరహాస చంద్రికలు భాసించు మోముతో భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే జయ శుభ మంగళ శతములు ఇవియే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा थैंक यू अंडी महालक्ष्मी गारी अंदरिकी जय बाबा थैंक यू अंदरिकी జై బాబా అండి. సరదా ప్రసాద్ గారు ఇవాళ మీ ఇచ్చిన చక్కని ఆరతితోటి మన కార్యక్రమం మన సహవాస కార్యక్రమం పూర్తయింది. మీ అందరికీ కూడా గ్రూప్ లో అందరికీ కూడా జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ గారికి బాబాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకవేళ నా ప్రసంగంలో కానీ ఏమైనా మాటల్లో కానీ తప్పులు దొరికినా అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ప్రతి ఒక్కరికి జై బాబా. అందరికీ మళ్ళీ కలుసుకుందాం మనం మళ్ళీ. జై బాబా. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జున గారు జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
అందరికీ జై. అరుణ్ గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి మహాలక్ష్మి గారు. జై బాబా.